గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, గ్రంథాలయ సమాచార కేంద్రాలలో పౌర సంబంధాలు. ఓకేనా, దీంట్లో కూడా మొత్తం 3 ఖండాలు ఉంటాయి. 3 ఖండాలలో 8 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 3 ఖండాలు ఏంటి అంటే, ఫస్ట్ ఖండం 1 భావ ప్రసారం పౌర సంబంధాలు, నెక్స్ట్ వాటాదారులతో సంబంధాలు, నెక్స్ట్ థర్డ్ వన్ వ్యూహాత్మక ప్రసార సాధనాలు. ఓకేనా, ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ రిలేషన్స్ విత్ టేక్ హోల్డర్స్ అండ్ స్ట్రాటజిక్స్ కమ్యూనికేషన్స్ టూల్స్, వీటి గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే భావ ప్రసారం అంటే ఏమిటి, పౌర సంబంధాలు. ఓకేనా, మళ్ళీ వాటాదారులతో సంబంధాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ప్రసార సాధనాలు మనకు తెలిసినవి ఉంటాయి. వీటి గురించి కూడా ప్రతి విషయం కూడా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు భావ ప్రసారం అంటే ఏమిటి, ఒక డెఫినేషన్ అండ్ వాటి యొక్క పరిచయము, వాటి గురించి. ఇక్కడ భావ ప్రసారం కమ్యూనికేషన్ అంటే సమాచార పంపిణీ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోని ప్రజలు సత్సంబంధాలను ఏర్పరచుకోవడం. అంటే సమాచారం పంపిణీ చేసుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కానీ లేదా 2 సమూహాలు కానీ 2 దేశాల మధ్య వారి మధ్య సమాచారం పంపిణీ చేసుకున్నప్పుడు వాటి మధ్య ఏమవుతుంది, సత్సంబంధం అనేది ఏర్పరచుకోవడం జరుగుతుంది. అంటే ఈ భావ ప్రసారం ద్వారానే ఇద్దరు వ్యక్తుల ద్వారా కావచ్చు, సమూహాల ద్వారా కావచ్చు, 2 సంస్థల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ప్రజల మధ్య సత్సంబంధం అనేది ఏమవుతుంది, ఏర్పరచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్ పౌర సంబంధాలు. చూడండి, సంస్థ దాని ప్రజల మధ్య పరస్పర అవగాహన కలిగి ఉండేటట్లు చేసేవే పౌర సంబంధాలు. ఓకేనా, అంటే సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ గ్రంథాలయం తీసుకో, గ్రంథాలయానికి చదవడానికి వస్తున్న ప్రజలు వారి మధ్య మంచి అవగాహన కలిగి ఉండేటట్లు చూసేవి ఏంటంటే పబ్లిక్ రిలేషన్స్, పౌర సంబంధాలు అని అర్థం. ఓకేనా, అంటే ఇక్కడ పౌర సంబంధాలు అనేది గ్రంథాలయాల్లో చాలా ముఖ్యమైన కారకం. ఎందుకంటే ఇక్కడ పౌర సంబంధాలు లేకుంటే గ్రంథాలయాలు అనేది కేవలం పుస్తక నిలయ కేంద్రంగా మారే అవకాశం ఉంది. అంటే ఇక్కడ గ్రంథాలయం అనేది ఏంది, గ్రంథాలయం ఇక్కడ అనేది సేవా సంస్థలు, గ్రంథాలయాలు సేవా సంస్థలు. వీటిలో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పౌర సంబంధాలు. ఈ పౌర సంబంధాలు ఏమనుకోండి, ఏమవుతుంది, గ్రంథాలయం కేవలం పుస్తక నిలయం, పుస్తకాలను నిల్వ చేసే కేంద్రంగా మారే ప్రమాదం ఉంది. ఓకేనా, చూడండి, ఇది భావ ప్రసారానికి పరిచయం. చూడండి, మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. అనేక రకాలుగా కమ్యూనికేషన్ చేస్తాం. ధ్వని ద్వారా కావచ్చు, ఏమైనా శబ్దాలు చేయడము, మాట్లాడడము, సైగల ద్వారా, నృత్యము ద్వారా, ఓకేనా, స్పర్శ ద్వారా, ఇలా అనేక రకాలుగా కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ భావ ప్రసారాన్ని ఒక ప్రక్రియగా భావిస్తే దాని పర్యవసానం పౌర సంబంధాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఒక భావ ప్రసారాన్ని ఒక ప్రక్రియగా మనం భావించామనుకోండి, దాని పర్యవసానం ఏమవుతుంది, పౌర సంబంధాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భావ ప్రసారం, భావన, నిర్వచనం. ఓకే, భావ ప్రసారం అంటే కమ్యూనికేషన్ అని అర్థం. చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్ అంటే పంచుకోవడం అనే అర్థం వస్తుంది. కమ్యూనికేషన్ అంటే పంచుకోవడం అనే అర్థం వస్తుంది. ఒక వ్యక్తి కమ్యూనికేషన్ ద్వారా తన జ్ఞానంను, స్పందనలను ఇతరులకు పంచుకోవడం జరుగుతుంది. ఇలా పంచుకోవడానికి అతడు అనేక పద్ధతులను, సాధనలను ఉపయోగిస్తాడు. ఓకేనా, అంటే కమ్యూనికేషన్ అంటే పంచుకోవడం అని అర్థం. కమ్యూనికేషన్ అంటే పంచుకోవడం అని అర్థం. అంటే ఒక వ్యక్తి ఈ కమ్యూనికేషన్ ద్వారా తన జ్ఞానంను, స్పందనలను ఇతరులకు పంచుతాడు. ఈ విధంగా పంచడానికి ఆ వ్యక్తి అనేక పద్ధతులను, సాధనలను ఉపయోగిస్తాడు. ఇటువంటి ఏ సాధనలైనా ఉపయోగించవచ్చు. టీవీ కావచ్చు, వార్తాపత్రిక కానీ, ఏదైనా ఒక సాధనను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి తన జ్ఞానము లేదా స్పందనలను ఇతరులకు పంచడానికి అనేక పద్ధతులను, అనేక సాధనలను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి ఆ విషయంను ఇతరులకు పంచినప్పుడు ఆ విషయంలో భావంలో కానీ, అర్థంలో కానీ ఎటువంటి మార్పు ఉండకూడదు. అంటే ఏ సాధనలను ఉపయోగించినా సరే, ఏ పద్ధతులను ఉపయోగించినా సరే, తను
అందించవలసిన విషయంను అందించవలసిన విషయంలో భావంలో కానీ అర్థంలో కానీ ఎటువంటి మార్పు ఉండకూడదు. ఎటువంటి మార్పు ఉండకూడదు. ఓకేనా? జీవనానికి ప్రాథమిక అంతరప్రేరణ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది జీవనానికి ప్రాథమిక అంతరప్రేరణ అవుతుంది. ఓకే, ఈ కమ్యూనికేషన్ అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతి జీవి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి నెక్స్ట్, ఈ కమ్యూనికేషన్ అనేది మానవునికే పరిమితం కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది. ఎలా అంటే ఒక తేనెటీగ ఒక నిర్దిష్ట ప్రాంతంలో తేనె ఉన్నదని గుర్తిస్తే ఆ తేనెను తన స్నేహితులైన ఇతర తేనెటీగలకు చెప్పడానికి సున్నితమైన నృత్యం చేస్తుంది. ఆ సున్నితమైన నృత్యం ద్వారా మిగతా తేనెటీగలు అక్కడ తేనె ఉందని గుర్తించడానికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది? తేనెటీగలో సున్నితమైన నృత్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకులు కూడా ఏదైనా ఒక దగ్గర ఆహారం ఉంటే అక్కడ ఉన్న ఒక కాకి గుర్తించి తన స్నేహితులైన ఇతర కాకులకు కౌ కౌ అనే శబ్దం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ కౌ కౌ అనే శబ్దం ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆహారం ఉంది అని తెలియజేయడం జరుగుతుంది. అంటే జంతువులలో కూడా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక సాంఘిక ప్రక్రియ. కమ్యూనికేషన్ అనేది ఒక సాంఘిక ప్రక్రియ. చూడండి నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, ఆస్లే, మాంటాగు అండ్ ఫ్రాయిడ్ మ్యాట్సన్ వీరు రచించిన గ్రంథం ఏమిటంటే ద ఉమెన్ కమ్యూనికేషన్ అనే గ్రంథంలో కమ్యూనికేషన్ యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా చెప్పారు. చూడండి, కమ్యూనికేషన్ను లెక్కలేనన్ని మానవ ఉదంతాలు సూచిస్తాయి. లెక్కలేనన్ని మానవ ఉదంతాలు సూచిస్తాయి. అవి మాటలు మాత్రమే కావు. సంగీతం, చిత్రాలు, ముద్రణ, తల ఊపడం, సంజ్ఞలు, శరీర అభినయ రీతి, పక్షి రెక్కలు, ఇంకా ప్రతి శబ్దం ఇంకొక చెవికి ప్రతిధ్వనించడం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అని చెప్తున్నారు. అంటే సంగీతం అనేది ఒక కమ్యూనికేషన్, చిత్రాలు అనేది కూడా ఒక కమ్యూనికేషన్, తల ఊపడం అనేది ఒక చేతితో సైగ చేయడం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ అనే చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రతిశబ్దం, మనం చేసే ప్రతిశబ్దం కూడా ఇంకొక చెవికి ప్రతిధ్వనించడం, వేరొక వారి చెవి కూడా ప్రతిధ్వనించడం జరుగుతుంది. అది కూడా కమ్యూనికేషన్ అని చెప్తున్నారు. ఎవరు? ఆస్లే, మాంటాగు, ఫ్రాయిడ్ మ్యాట్సన్ వీరు రచించిన గ్రంథం ఏమిటి? ద ఉమెన్ కమ్యూనికేషన్. ఆ గ్రంథంలో నిర్వచించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, భావప్రసార ప్రక్రియ. అంటే భావప్రసార ప్రక్రియలో సందేశం కలిగి ఉన్న వ్యక్తి తన సందేశాన్ని ఇంకొకరికి తెలియజేయాలనుకుంటాడు. ఆ తెలియజేయదలుచుకున్న వ్యక్తిని మనం స్వీకరణదారుడు అంటాం. ఈ తెలియజేసే వ్యక్తిని పంపిణీదారుడు అంటాం. అంటే భావప్రసార ప్రక్రియలో సందేశం కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే సందేశాన్ని పంపించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తిని పంపిణీదారుడు అంటాము. ఆ సందేశాన్ని ఎవరైతే స్వీకరించాలనుకున్నాడో ఆ స్వీకరించే వారిని స్వీకరణదారుడు అంటాం. ఓకేనా? ఇక్కడ పంపిణీదారుడు ఎప్పుడైతే ఒక సందేశాన్ని పంపించినప్పుడు స్వీకరణదారుడు ఆ సందేశాన్ని స్వీకరించినప్పుడు అతనిలో కలిగే ప్రతిస్పందన కోసం పంపిణీదారుడు వెయిట్ చేస్తుంటాడు. ఎందుకు? ఇక్కడ ఒక సందేశాన్ని ఏం చేశాడు? ఇతనికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు ఆ సందేశానికి రిప్లై అనేది ఉండాలి కదా, ఒక ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అనేది పంపిణీదారుడు గమనిస్తాడు. పంపిణీదారుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అతని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అంటే ఏంటి? ఒకరిపై ఒకరు ఆధారపడే విధానాన్ని భావప్రసార ప్రక్రియ సూచిస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ భావప్రసార ప్రక్రియ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సమాచారం పంపించాలనుకుంటున్నాడు. సమాచారాన్ని పంపే వ్యక్తిని ఏమంటాం? పంపిణీదారుడని. ఆ సమాచారం ఎవరికైతే పంపిస్తున్నామో, ఎవరైతే స్వీకరిస్తున్నాడో, ఎవరైతే తీసుకుంటున్నారో వారిని ఏమంటాం? స్వీకరణదారుడు అంటాం. ఓకేనా? అంటే ఇక్కడ పంపిణీదారుడు సందేశం పంపించినప్పుడు స్వీకరణదారుడు ఆ
సందేశాన్ని స్వీకరించినప్పుడు దానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు, ప్రతిస్పందన ఏమిటి అనేది పంపిణీదారుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. దానికి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ప్రతిస్పందన గురించి నేను వెయిట్ చేస్తున్నా అంటే దీని అర్థం ఏంటి అంటే ఒకరిపై ఒకరు ఆధారపడే విధానాన్ని భావప్రసార ప్రక్రియ సూచిస్తుంది. నెక్స్ట్ భావప్రసార రకాలు. కమ్యూనికేషన్స్ 6 టైప్స్. 6 రకాలుగా కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ తమలో తాము ఇంట్రాపర్సనల్. సెకండ్ వన్ ముఖాముఖి భావప్రసారం ఇంటర్పర్సనల్. థర్డ్ వన్ గ్రూపు భావప్రసారం గ్రూప్ కమ్యూనికేషన్. ఫోర్త్ వన్ సామూహిక భావప్రసారం మాస్ కమ్యూనికేషన్. ఫిఫ్త్ వన్ సంజ్ఞలతో భావప్రసారం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సిక్స్త్ వన్ ఆన్లైన్ భావప్రసారం ఆన్లైన్ కమ్యూనికేషన్. ఈ 6 కూడా ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వీటి గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు భావప్రసార రకాలలో ఫస్ట్ వన్ తమలో తాము ఇంట్రాపర్సనల్. అంటే తమలో తాము అంటే వ్యక్తి ఆలోచన ధ్యానం ప్రతిబింబిస్తుంది. అంటే తమలో తాము అనే భావప్రసారంలో వ్యక్తి తన ఆలోచన తన ధ్యానం అనేది ప్రతిబింబిస్తుంది. ఉదాహరణ సర్వశ్రేష్టమైన ధ్యానం లేదా చింతన. ఒక వ్యక్తి చింతనగా ఉన్న ధ్యానం చేసినప్పుడు తనలో తాను భావప్రసారాన్ని జరుపుకుంటాడు. ఈ విధానాన్ని మనం తమలో తాము లేదా ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటాము. ఒకటి నెక్స్ట్ తమలో తాము అనగా మెదడుతో సంపాదించుకోవడం. అంటే మెదడులో ఆలోచన చేసుకోవడం. ఏదైనా ఒక భావప్రసారాన్ని చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ముందుగా ఏం చేస్తాడు, తనలో తాను మెదడులో భావప్రసారం చేసుకోవడం జరుగుతుంది, తనలో తాను ఆలోచించుకోవడం జరుగుతుంది. అంటే స్వతహాగా మేధస్సులో భావప్రసారం చేసుకోవడం. ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ ఇతర రూపాల కంటే ముందుగా అవసరమయ్యేది. ఏదైనా ముందుగా నువ్వు ముఖాముఖి కావచ్చు, గ్రూప్ కమ్యూనికేషన్ కావచ్చు, సమూహ భావప్రసారం ఏదైనా సరే దేనిలో అయినా కానీ ముందుగా మనము చేసే భావప్రసారం ఏది అంటే ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్. ఇది అన్ని రూపాల కంటే ముందుగా అవసరమయ్యేది మనకు. నెక్స్ట్ అనగా ఇతరులతో మాట్లాడే ముందు తన సొంతంగా మాట్లాడుకోవడం. తను సొంతంగా మాట్లాడుకోవడం. ఓకేనా, పునరావలోకనం చేసుకోవడం. ఓకేనా, ఇతరులతో మాట్లాడాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా లెసన్ చెప్పాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా స్టేజ్ పైన ఏదైనా ఉపన్యాసం ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ముందుగా వ్యక్తి ఏం చేస్తారు, తనలో తను సంపాదించుకోవడం, మెదడులో భావప్రసారాన్ని ముందుగానే సంపాదించుకోవడం జరుగుతుంది. ఇది తమలో తాము ఇంటర్పర్సనల్. ఓకేనా. నెక్స్ట్ ముఖాముఖి ఇంటర్పర్సనల్ భావప్రసారం. ఓకేనా, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. చూడండి ఇక్కడ ముఖాముఖి భావప్రసారం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణను మనం ఏమంటాం, ముఖాముఖి భావప్రసారం అంటాం. చూడండి ఇక్కడ ఎలాంటి యంత్ర సహకారం ఉండదు. ఇక్కడ ఎలాంటి యంత్ర సహకారం ఉండదు అంటే టెలిఫోన్ కానీ వేరే ఇతర సాధనాలు కానీ ఎలాంటివి కూడా ఉండవు. ఇద్దరు వ్యక్తులు ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది వ్యక్తిగత భావప్రసారం. నేరుగా అత్యధికంగా పదాలను సంజ్ఞలను ఉపయోగిస్తూ చేస్తుంటారు. ఓకేనా, అంటే ఇది వ్యక్తిగత భావప్రసారం. ఇద్దరే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులే ఉంటారు కాబట్టి అధిక పదాలను ఉపయోగించడం జరుగుతుంది, అధిక సంజ్ఞలను ఉపయోగించడం జరుగుతుంది, అధిక సైగలను ఉపయోగించడం జరుగుతుంది. ఇదే ముఖాముఖి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. ఓకేనా, చూడండి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం జరుగుతుంది. ఒకరు చెప్పిన తర్వాత తన భావాన్ని ఒకరు వ్యక్తపరిచిన తర్వాత ఇంకొకరు తన భావాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. అంటే ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడుతుంటారు. తన భావ ప్రచారం చేసిన తర్వాత భావాన్ని వ్యక్తపరిచిన తర్వాత ఇంకో వ్యక్తి తన భావాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం జరుగుతుంది. ప్రతిస్పందన దీనిలో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ముఖాముఖి భావప్రసారంలో ప్రతిస్పందన అనేది ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరే వ్యక్తులు ఉంటారు కాబట్టి దీంట్లో ప్రతిస్పందన అనేది ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ గ్రూప్ కమ్యూనికేషన్. ఇక్కడ కూడా ముఖాముఖి భావప్రసారంలోని అన్ని లక్షణాలు ఉంటాయి. ఈ ముఖాముఖి భావప్రసారంలో ఉన్న లక్షణాలు అన్నీ కూడా గ్రూప్ కమ్యూనికేషన్లో ఉంటుంది.
కానీ ఇక్కడ తేడా ఏంటిదంటే గ్రూప్ పెరిగే కొద్దీ భావ మార్పిడిలో వ్యక్తిగతంగా నేరుగా పాల్గొనకపోవచ్చు. ఎందుకంటే గ్రూప్ సైజు గ్రూపులో సమూహంలో ఆ గ్రూపులో ఉన్న వ్యక్తులు పెరిగిన కొద్దీ వ్యక్తిగతంగా ఒక భావనను వ్యక్తపరచడానికి మనకు పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ సైజు పెరిగే కొద్దీ ఏమవుతుంది, భావ ప్రసారం కూడా ఏకపక్షమవుతుంది. ఎవరో కొందరే మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రూప్ సైజు పెరిగే కొద్దీ ఏమవుతుంది, భావ ప్రసారం అనేది ఏమవుతుంది, ఏకపక్షం అవుతుంది. ఇంకా భావ ప్రసారం అనేది ఆధారపడే అంశాలు ఏంటిదంటే గ్రూప్ సైజు పైన కూడా ఈ భావ ప్రసారం అనేది ఆధారపడి ఉంటుంది. సమావేశ స్థలం, ఎక్కడ సమావేశం అవుతుందో ఆ స్థలం. గ్రూప్ సభ్యుల మధ్య సంబంధాలు వీటిపైన కూడా ఆధారపడుతుంది. పంపిణీదారుడు అంటే ఉపన్యాసకుడు, ఎవరైతే తన భావాన్ని వ్యక్తపరుస్తున్నాడో ఉపన్యాసకుడు, వాటిపైన కూడా ఈ భావ ప్రసారం అనేది ఆధారపడుతుంది. అంటే భావ ప్రసారం ఆధారపడే అంశాలు ఏంటి అంటే గ్రూప్ సైజు, సమావేశ స్థలం, గ్రూప్ సభ్యుల సంబంధాలు, పంపిణీదారుడు, వీటిపైన ఈ భావ ప్రసారం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది ముఖాముఖి కంటే క్లిష్టమైనది. ముఖాముఖిలు అంటేనేమో ఇద్దరే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇది సులభతరంగా ఉంటుంది. ఇక్కడ ఈ గ్రూప్ కమ్యూనికేషన్ కాబట్టి దీంట్లో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఇది క్లిష్టమైనది. ముఖాముఖి కంటే కూడా ఇక్కడ గ్రూప్ కమ్యూనికేషన్ క్లిష్టమైనది. దీనిలో విధాన నిర్ణయంలో అధిక సమయం పడుతుంది. ఏదైనా విధాన నిర్ణయం తీసుకోవాలంటే ఈ గ్రూప్ కమ్యూనికేషన్లో ఏమవుతుంది, అధిక సమయం పడుతుంది. దిస్ ఇస్ ద గ్రూప్ కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ అండి 4th వన్, సమూహపు భావ ప్రసారం అంటే మాస్ కమ్యూనికేషన్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సమూహపు భావ ప్రసారం అంటే మాస్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంది, టీవీ, రేడియో, సినిమా, వార్తాపత్రికలు. అంటే ఇవి ప్రసార సాధనాలే, ఇవన్నీ కూడా ఏంటి, ప్రసార సాధనాలే, కానీ భావ ప్రసార ప్రక్రియ మాత్రం కాదు. అంటే ఈ ప్రసార సాధనాలను టీవీ, రేడియో, సినిమా, వార్తాపత్రికలు మొదలగు ఈ ప్రసార సాధనాలను ఉపయోగించి భావ ప్రసారం చేస్తే దానిని మనం సమూహపు భావ ప్రసారం అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ ప్రసార సాధనాలను ఉపయోగించి ఒక భావాన్ని మనం ప్రసారం చేసినప్పుడు, ఒక భావాన్ని వ్యాపింపజేస్తే దాన్ని మనం ఏమంటాం, మాస్ కమ్యూనికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు టీవీలో కానీ రేడియోలో కానీ ప్రసంగించడం జరుగుతుంది. అదేమవుతుంది, మాస్ కమ్యూనికేషన్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్, సంజ్ఞలతో భావ ప్రసారం, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇక్కడ ప్రజలు సంజ్ఞలు లేదా గుర్తులను ఉపయోగించి భావ ప్రసారాన్ని చేస్తుంటారు. అంటే ఇక్కడ ప్రజలు అనేది అవయవ భాషను ఉపయోగిస్తే దాన్ని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అవయవ భాషను ఉపయోగించి ఇంకొక వ్యక్తికి సమాచారాన్ని పంపిణీ చేస్తున్నాడు. దీన్ని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. వీరు ముఖ్యంగా సందేశం పంపడానికి ప్రధానంగా 5 ప్రసార సాధనాలను ఉపయోగిస్తారు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ యూజ్ చేసే వాళ్ళు ప్రధానంగా ఒక 5 ప్రధాన ప్రసార సాధనాలను ఉపయోగిస్తారు. అవి ఒకటి అవయవ కోణం, బాడీ యాంగిల్, రెండోది ముఖం, నెక్స్ట్ భుజం, చేతులు, కాళ్ళు. వీటిని ఉపయోగిస్తూ భావ ప్రసారాన్ని చేయడం జరుగుతుంది. అంటే దీనిలో ముఖ్యంగా ముఖము అనేది మనిషి యొక్క హావభావాలను వ్యక్తపరుస్తుంది. ఈ ముఖం ద్వారానే మనం నవ్వు, కోపం, భయం, విచారణ వంటి వాటిని గుర్తిస్తుంటాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంది, ముఖం అనేది మానవుని యొక్క హావభావాలను తెలియజేస్తుంది. చూడండి మరొకసారి, వ్యక్తులు అవయవ భాషను ఉపయోగిస్తే వ్యక్తులు తన భావ ప్రచారాన్ని పంపించడానికి అవయవ భాషను ఉపయోగిస్తే దానిని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, సంజ్ఞలతో భావ ప్రసారం అని అంటాము. ఓకే, నెక్స్ట్ 6th వన్, ఆన్లైన్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ
వ్యక్తులు లేదా సంస్థలు ఇంటర్నెట్ ద్వారా భావప్రసారం జరుపుకుంటే కమ్యూనికేషన్ చేసుకుంటే దానిని మనం ఆన్లైన్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇంటర్నెట్ ద్వారా వ్యక్తులు కానీ సంస్థలు కానీ సమాచారాన్ని ప్రసారం చేసుకుంటే దానిని మనం ఆన్లైన్ కమ్యూనికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ పంపడం, ఈమెయిల్, వెబ్సైట్లు, చాట్ రూమ్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ భావ ప్రసారానికి అవరోధాలు. ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని అవరోధాలు అనేవి ఏర్పడతాయి. మనకి ఇక్కడ పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనే సబ్జెక్ట్లో మనకు 7 ఇచ్చాడు. అంటే మనం ప్రజెంట్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటిది? పబ్లిక్ రిలేషన్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. అంటే దీంట్లో మనకు 7 ఇచ్చాడు. ఆ 7 గురించి ఒక్కొక్కటి చూద్దాం, ఓకేనా? అంటే భావ ప్రసారానికి అవరోధాలు. ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని అవరోధాలు అనేది ఏర్పడుతుంటాయి. ఆ అవరోధాలు 7 ఇచ్చాడు. ఈ 7 కూడా ఒక్కొక్క దాని గురించి చూద్దాం, ఓకే? ఇప్పుడు భావ ప్రసారానికి అవరోధాలు. వీటిలో ఫస్ట్ వన్ చప్పుడు లేదా ధ్వని, నాయిస్. ఇక్కడ షానన్ అండ్ వీవర్ కమ్యూనికేషన్ ప్రకారం భావ ప్రసారానికి ధ్వని అనేది ప్రతిబంధకంగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ధ్వని అనేది ఈ విధంగా ప్రతిబంధకంగా ఉంటుందని చెప్తున్నారు. ఎవరు? షానన్ అండ్ వీవర్ కమ్యూనికేషన్ ప్రకారం, ఓకేనా? అంటే ఇక్కడ ధ్వని అనేది ఏదైనా వినోదాలు జరుగుతున్నప్పుడు అక్కడ లౌడ్ స్పీకర్స్ కానీ ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు తన పక్కనే ఉన్న స్కూల్లో టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగదు. అక్కడ ఆ ధ్వని అనేది ఏం చేస్తుందంటే ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా పత్రికలలో ముద్రణ సరిగా లేనప్పుడు భావప్రసారం అనేది కూడా సరిగా జరగదు. అంటే ఇక్కడ ధ్వని అంటే మీనింగ్ ఏంటంటే అనవసరమైన శబ్దం, ఓకేనా? నెక్స్ట్ శారీరక వైకల్యం ధ్వని. అంటే ఇక్కడ శారీరక వైకల్యమైనటువంటి ఏదంటే చెవుడు కావచ్చు, అంధత్వం, అంటే చెవులు సరిగ్గా వినబడకపోయినా, కళ్ళు సరిగ్గా కనబడకపోయినా భావప్రసారానికి అవి అడ్డంగా మారుతాయి. అంటే చెవుడు కానీ అంధత్వం ఇటువంటి శారీరక వైకల్యం ద్వారా కూడా కమ్యూనికేషన్ అనేది సరిగా జరగదు, కమ్యూనికేషన్కు అవరోధంగా ఓకే. నెక్స్ట్ పద నిర్మాణం, ధ్వని. పద నిర్మాణం అంటే ఇక్కడ కొన్ని ధ్వనులను వేర్వేరుగా అన్వయించుకుంటారు, కొన్ని ధ్వనులను లేదా కొన్ని పదాలను వేర్వేరుగా అన్వయించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడ్ అనే పదం ఉంది. వీడ అంటే కలుపు మొక్క అని అర్థం. కొందరు కలుపు మొక్క అని అన్వయించుకుంటే మరికొందరు దీన్ని ఉల్లాసంగా లేదా అలంకరణ కొరకు అని అన్వయించుకోవడం జరుగుతుంది. అంటే దీని అర్థమైంది పద నిర్మాణం, ధ్వని అంటే కొన్ని పదాలను కొందరు కొన్ని రకాలుగా అన్వయించుకోవడం జరుగుతుంది, ఓకే, రైట్. నెక్స్ట్ శబ్దక్రమం, ధ్వని అంటే వ్యాకరణంలో తప్పులు ఉంటే అది సమాచారాన్ని స్వీకరించేవారు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యాకరణంలో క్రియలు కర్తలు చేంజ్ చేసామనుకోండి, వ్యాకరణం యొక్క అర్థం చేంజ్ అవుతుంది. అంటే ఈ భావప్రసారం అనేది ఏమవుతుంది? తప్పుగా జరుగుతుంది. ఇది శబ్దక్రమం. అంటే శబ్దక్రమం అంటే వ్యాకరణంలో తప్పులు ఉంటే ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది. నెక్స్ట్ సమస్తాపర ధ్వని, ఓకే. నెక్స్ట్ సమస్తపర ధ్వని అంటే భావప్రసారంలో సందేశాలు సవ్యంగా లేనట్లయితే స్వీకరించేవారు ఉద్దేశాన్ని సరిగ్గా స్వీకరించలేరు. అంటే తను సరిగ్గా అన్వయించుకోలేడు, ఇచ్చే సందేశాన్ని సరిగ్గా అన్వయించుకోలేడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్పష్టమైన సూచనలు ఇవ్వడం ద్వారా స్వీకరించేవారు
తికమక పడడం జరుగుతుంది. స్వీకరించే వారిని ఏం చేస్తుంది, అస్పష్టమైన సూచనలు తికమక కలిగిస్తాయి. దట్ ఈస్ సమస్తపర ధ్వని. నెక్స్ట్ సాంస్కృతిక ధ్వని. సాంస్కృతిక ధ్వని చూడండి, ఇక్కడ స్టీరియోటైప్ ఉద్దేశాలు, స్టీరియోటైప్ ఉద్దేశాలు కూడా తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణాలు అవుతాయి. మరి ఇక్కడ స్టీరియోటైప్స్ ఉద్దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమ్మాయిలు బలహీనులు, ఇది ఒక స్టీరియోటైప్ ఉద్దేశం. అంటే ఇక్కడ అమ్మాయిలు బలహీనులు అని సమాజంలో కొందరు కొన్ని రకాల ప్రజలు నమ్ముతారు, కానీ ఇది అసత్యం, ఇది నిజం కాదు. ఇది ఏంది, ఈ ఉద్దేశం అనేది నిజం కాదు. ఓకేనా, ఇవి సాంస్కృతిక ధ్వని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి, క్రైస్తవ మతానికి చెందని వానికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఉద్దేశపూర్వకంగా చెప్పకుండా అతనికి కోపాన్ని తెప్పించడానికి కారణమవుతాం. ఓకేనా, ఇవి సాంస్కృతిక ధ్వని. నెక్స్ట్ మానసిక పరధ్వని. మానసిక పరధ్వని అంటే ఒక వ్యక్తి కోపంలో ఉన్నాడు అనుకోని, ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు అతనికి ఏదైనా ఒక మన భావాన్ని ప్రసారించడానికి, మన భావాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అతను మన ఉద్దేశాన్ని సరిగా స్వీకరించలేకపోతాడు. అంటే కోపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి మనం కమ్యూనికేషన్ సరిగా చేయలేము. ఓకే, ఇవన్నీ కూడా ఈ 7 కూడా ఏంటి, భావ ప్రసారానికి అవరోధాలు. కమ్యూనికేషన్కు ఈ 7 కూడా అవరోధాలను కలిగిస్తాయి. ఓకే.